నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ TUWJ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశం ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేశామని, 50 ఏండ్ల నుండి ఉన్న సంఘం చెయ్యలేని పనులను 10 సంవత్సరాలలో పనిచేశామని అన్నారు. రెండో సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాం. చెత్త రమేష్ గారు. లేదు సార్, డబ్బులు ఇచ్చలేదు. అయితే లేని సభ్యత్వాలు ఏవి లేవు. రమేష్ గారు సీనియర్ చేయండి సార్. బయటకు ఫోన్ కోరుతున్నాం. తెలంగాణ టుడే బ్యూరో సంతోష్ గారు అభ్యర్థం తీసుకోవాల్సిన కోరుతున్నాను. తీసుకోవాలి. రాష్ట్రానికి ఎన్నికలు సార్ కేంద్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. రాజశేఖర్ గారు TVR న్యూస్. నెక్స్ట్ శ్యామ్ మోహన్ స్వామి. సిటీగా ఓపెన్గా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సల్ల నరేష్ గారు నినాదం బ్యూరో. సల్ల నరేష్ గారు. వెరీ మచ్. ఇప్పటికి కూడా వీఆర్ డెమోక్రట్స్. మనం ప్రజా పోరాటాలలో ఉన్నవాళ్ళే కాబట్టి ఇదే శ్రీనివాసరెడ్డి, ఇదే దేవులపల్లి ఎవరు, ఇదే విరాజాన్ని పట్టుకొని పోయినాడు. సీఎం దగ్గర మీటింగ్ అంటే మనం విలువలేదు. ఇప్పుడు మనల్ని విలువలే. కారణం ఏంటంటే వాళ్ళు అన్డెమోక్రసీ. వాళ్ళకేదో పెద్ద కిరీటం వచ్చినట్టు 6 మీటింగ్లు జరిగింది సీఎం దగ్గర. మీకు గుర్తుంటుంటే ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ చివరిలో అల్లనారాయణ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నా అనేవాడా కాదు. అంటే మనం పర్సువేషన్ చేసినాం, సక్సెస్ కాలేదు. కారణం మనకు చివరి నెల ముందర 2 నెలల ముందర గుర్తున్నారా, ఇదే భూమి సమస్యల గురించి కేటీఆర్ దగ్గర నేను కూర్చొని మాట్లాడేస్తాను. ఆయన పిలిచినాడు, ఇది పరిష్కరిద్దాం. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు చివరిలో అది కుదరలేదు. ఆ క్రెడిట్ మనకు రాలేదు. కానీ మనం చేసిన ప్రయత్నాలే భవిష్యత్తులో ఎవరికైనా వస్తే ఆ ప్రయత్నాలే గుర్తుపెట్టుకోండి. మేము భూములు చూసి వచ్చినాం సార్, పోయి ఒక టీం లాగా భూములు చూసి అట్లా చివరిలో కేటీఆర్ కూడా చర్చలు చేసినాం. లీడర్లందరినీ పిలిపించి మాట్లాడినాం ఆఫీస్కి. ఈ ప్రయత్నాలన్నీ చేసినా కూడా కాలేదు. కానీ ప్రయత్నాలు చేయడమే యూనియన్ పని గుర్తుపెట్టుకోండి. మనం చేయని ప్రయత్నం లేదు, అదే గొప్పతనం. చేయలేదనుకుంటున్నారు నిజమే, జిల్లాలకు రాకపోవడం అనేది జరగవచ్చు. ఈ 3 ఏళ్లలో కూడా స్తబ్దతకు లోన్ కావచ్చు మనకి. కానీ మన తప్పు కంటే ప్రభుత్వాలు మనకి ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇవ్వకపోవడం, ఇబ్బందులు కూడా జరుగుతున్నది. అదే గవర్నమెంట్. ఆయన ఏం చేసినాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడినాడు. ఇప్పుడు రవీంద్ర భారతి అందరికీ 4th సీట్లు ఇస్తారు. మొన్న ఒక వీడియో లీక్ అయింది, మళ్ళీ బయటకు వచ్చింది. 4th సిటీలో కాదు, ఇంకోసారి ఎన్ని గుర్తిస్తాడు అంటే అర్థమైంది. 4th సిటీ అంటేనే అర్థం లేని పని. అది ఎన్నడు కావాలి 4th సిటీ, ఉచ్చర్లు ఎన్నడు పోవాలి, అది ఎంత ఎన్నడు కావాలి, పేరు దాంట్లో 3 నెలలు. అదే అనుకున్నా హైదరాబాద్ సంగతి.
అది అయిపోతే ఇంకేమంటాడు మరోసారి గెలిపిస్తున్నాడు. ఏం చెప్పాడు? సంజీవ్ కన్నా అక్కడ అర్థం జరిగినాడు. ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావన లేదు. నాకు మిత్రుడానికి ఒక మంచి న్యూస్ చెప్తున్నాను. జిల్లాలలో అది నీరు కాదు. ఈ తీర్పులన్నీ కూడా ఏదైతే అర్బన్ ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో ఏ సొసైటీలకైతే ఇస్తారో అక్కడికే వర్తిస్తుంది. మన దాంట్లో మొత్తం జర్నలిస్ట్ సమాజాలలో మన లెక్క ఎంత అంటే 15,000 మంది దాకా మన మండల స్థాయిలో పనిచేస్తారు. ఈ 15,000 మందికి ఇది వర్తించదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక మెథడ్ కనిపెట్టారు. ఈ 59 నియోజకవర్గాల్లో ఇచ్చినట్టు కూడా అదే మెథడ్. ఏ మెథడ్ అంటే అది 60+60 అంటే 120 గజాలు ఇవ్వడము అట్లాంటి ఒక పథకం ఉన్నది. కాబట్టి దాన్ని మనం చేసుకోవచ్చు. మీ దగ్గర అనేది అసలు సమస్య అడిగాను. చివరిలో న్యూస్ కూడా చూసినాను. సుమారు ఏదో ప్రయత్నం చేసినారు చివరిలో, కానీ కాలేదు. నిజానికి అంతకుముందు కొంచెం తీసుకున్నట్టున్నారు. కొందరు తీసుకున్నారు. ఇక్కడ ఈ సమస్యకు కారణం ఏమన్నా ఉంటే స్థానిక నాయకత్వం ఏవైతే కాదు. ఒకవేళ మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే వచ్చిన సమస్యలు ఖమ్మం, వరంగల్ ఇట్లాంటి వచ్చిన సమస్యలన్నిటికీ కూడా మళ్ళీ పోయి ఫైల్ తీయించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి అన్ని చేసినాము. ఈ 52 నియోజకవర్గాల్లో వచ్చిన మొత్తం భూముల విషయంలో కూడా రాష్ట్ర నాయకత్వం జోక్యం ఉన్నది. వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, మీకు కూడా చేయాలని ఉన్నది. భవిష్యత్తులో ఇది కాంగ్రెస్లో మనం వెలువడి లీడర్ ఎవరు లేరు, ఎమ్మెల్యేలు, స్థానిక రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అవి జరుగుతుంది. రేపుసాగర్రావు తెలియని కాదు మనకి. రేపుసాగర్రావు తెలియని కూడా ఒక ఎంపీ ఆయన తెలియని కాదు. అంటే మన విషయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాయి జర్నలిస్ట్ అనేది. కాబట్టి ఈ విషయాలకు రిప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా మనం మాట్లాడదాం. స్టేట్ నాయకత్వం కూడా రేపుసాగర్రావు గారితోనైనా వివేక్తోనైనా మాట్లాడదాం. మంచిర్యాల మీరు ఇళ్ల స్థలాల గురించి ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే స్వయంగా నేను కూడా జోక్యం తీసుకుంటానని కాదు. ఈ స్థానిక నాయకత్వం చూడడం చాలా అవసరం. భూమి గుర్తించడం కానీ, ఇట్లా మేమంతా జర్నలిస్టులు ఉన్నామని కానీ, ఇళ్ల స్థలాలకు వచ్చినప్పుడు యూనియన్ సంబంధం లేకుండా అందరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలని ఒక మోటివ్తో పోతే సక్సెస్ అవుతాం. ఈ సక్సెస్ అంతా ఏంటి మన దగ్గర కూడా చూసుకోవచ్చు. ఇక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ విషయానికి వస్తే మీరు ఎన్నడైనా ఉన్నది మాత్రం గుర్తుపెట్టారు. జర్నలిస్టు ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇట్లా జర్నలిస్టులు ఐక్యమైన తీరు. అసలు జర్నలిస్ట్ ఉద్యమమే లేదు. నా మీద ఉద్యమాలు జరిగింది ఏం సాధించాలో అడుగుతాను. 50 ఏళ్ళు నిజమే, ఒక పెద్ద సంఘంగా ఉన్నది నిజమే, నువ్వు అందరం అయినా పనిచేసింది నిజం, ఏం సాధించుకుంటున్నావు? ఇవన్నీ మాయ అంటారా? నిజంగానే అక్రెడిటేషన్లో ఇది పొద్దుగా ఇష్యూ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు ఉండకూడదని మన పంతం బట్టి డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ ఇప్పించిన ఏకైక సంస్థ తెలంగాణ జర్నలిస్ట్. మన పోరాటం వల్ల జరిగింది, మన ఇనిషియేషన్ వల్ల జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని తీసేస్తాడు. తర్వాత ఇంకొక దుర్మార్గమైంది వీళ్ళకి తెలియలేదు అని నాకు తెలుసు. అది లోపల జరుగుతున్నది. సరే, అది ఎవరు ఒప్పుకోవాలని వేరే విషయం. ఎందుకంటే ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ పోలీస్ వెరిఫికేషన్ గురించి కూడా చర్చించారు. మీకు తెలుసా, ఇది ఒక జర్నలిస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అంటే వాళ్ళ చేతుల్లో మనల్ని పెట్టడం కదా, ఇదేంటి సాధ్యమైందని వేరే వాళ్ళని అడ్డం పడుతుంది. అంటే వింత ఆలోచనలు చేస్తున్నారు తగ్గించడం. 23,000 ఇన్ని ఎక్విడేషన్లు, ఆ వింత ఆలోచనలు జీవో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చినాక నిలబడాల్సి ఉంటుంది, అది వచ్చినాక సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మిత్రులారా ఒకటేంటంటే ఇది సభ్యత్వ నమోదు గురించి చేస్తాం కాబట్టి ఇది ప్రోగ్రామ్ ఏంటంటే సభ్యత్వ నమోదు, జిల్లా సభలు. రెండోది ఏంటంటే ఈ జిల్లా సభల తర్వాత రాష్ట్ర మహాసభ పెట్టుకోవాలని. ఇది నిజమే లోపాలతో జరిగింది. మనం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనే ఒక లూజ్ ఆర్గనైజేషన్, అందరినీ కలిపిన ఆర్గనైజేషన్, ఒక పోరాట సంస్థగా నడిపించడం కానీ ఒక యూనియన్గా మనం నడిపించలేదు. నిజమే, ఆ యూనియన్గా నడిపించడం అంటే మన పోరాటం పట్టుకోబోతుండే. కానీ మనం పోరాటాన్ని నమ్ముకున్నాం. 14-13 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఎక్కడ చూసినా అన్ని వేదికల మీద మనమే ఉన్నాం. బీజేపీ లేదు, తెలంగాణ